దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నంబర్ 56. కార్తిక్ పల్లవి పూజలో అనుకోని సందర్భం. అది చూసి మైనా. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలకు వెళ్ళిపోదాం. మైనా చూస్తూ ఉండగానే కార్తిక్ మరొక రూంలోకి వెళ్తాడు. అందరూ ఎవరి ముచ్చట్లో వాళ్ళు ఉంటే మైనా మనసులో మాత్రం భయాలు తొంగి చూస్తుంటాయి. మరి కాసేపటికి కార్తీక్ ఆ రూమ్ నుండి బయటకొచ్చి, అమ్మా, వాష్రూంలో సోప్ లేదు, ఇక్కడికి తెచ్చిన థింగ్స్ అన్నీ ఎక్కడ పెట్టారు అని అడుగుతాడు. ఈసారి జయంతి గారు దేవుడికి పూలమాలలు కడుతూ, మీ ఇంట్లో సామాన్లు నాకేం తెలుసురా, ఇక్కడ సామాన్లన్నీ పల్లవిని సర్దిపెట్టింది, వెళ్ళి తనని అడుగు అంటుంది జయంతి. సరేనమ్మా అని చెప్పి పల్లవి ఉన్న రూంలోకి వెళ్తాడు. ఇప్పుడు ఆ రూంలో పల్లవి ఒక్కతే ఉందని మైనాకి తెలుసు. అలా పల్లవి ఒంటరిగా ఉన్న రూంలోకి కార్తీక్ వెళ్తుంటే తన భయం అమాంతం పెరుగుతుంటుంది. పల్లవి బట్టలు చూస్తుండగా కార్తీక్ వచ్చి, వాష్రూంలో సోప్ లేదు పల్లవి అని అంటాడు. అందరూ ముచ్చట్లో ఉన్న మైనా ధ్యాస మాత్రం ఆ రూము వైపే ఉండి ఆ రూంలో మాటల్ని వింటూ ఉంటుంది. ఓ, సోప్ పెడదామనుకొని మర్చిపోయాను సార్, ఇప్పుడే ఇస్తాను ఉండండి అని చెప్పి ఆ పక్కన సర్దిపెట్టిన సోప్ తీసి ఇస్తుంది. కార్తీక్ ఆ సోప్ తీసుకుంటూ, నువ్వు కూడా పనులు చేసి కాస్త అలసిపోయావు కదా, పంతులు గారు వచ్చేసరికి ఫ్రెష్ అవ్వు అని అంటాడు. గ్రీజర్ పని చేయకపోతే మీకోసం హీటర్తో వేడి నీళ్ళు పెట్టాను సార్, మీకు ఆ వేడి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చి నేను ఫ్రెష్ అవుతాను అని అంటుంది. సరే అని చెప్పి కార్తీక్ బయటకొచ్చి ఇంకొక రూంలోకి వెళ్తాడు. కొద్దిసేపటికి పల్లవి కార్తీక్ బట్టలతో ఆ రూమ్ నుంచి బయటికి రావటం, కార్తీక్ ఉన్న రూంలోకి వెళ్ళి బట్టలు పెట్టి రావటం, తర్వాత కార్తీక్ దగ్గరికి వేడి నీళ్ళు తీసుకెళ్ళటం అంతా మైనా చూస్తూ ఉంటుంది. మైనా కంగారు పడుతూ, ఏంటిది, వీళ్ళని సపరేట్గా ఉండమని చెప్పి నేను పొరపాటు చేశానా? అదే ఆ ఇంట్లో అయితే కార్తీక్ పనులు ఆంటీ మౌనిక వాళ్ళు కూడా చూసుకునేవాళ్ళు, కానీ ఇక్కడ పల్లవి మాత్రమే చూసుకోవాల్సి వస్తుంది అని అనుకొని కంగారు పడుతుంటుంది. కొద్దిసేపటికి పల్లవి కార్తీక్ ఫ్రెష్ అయి పూజలో కూర్చోవడానికి ట్రెడిషనల్ డ్రెస్లో రెడీ అయి చెరొక్క రూముల నుంచి ఇద్దరు ఒకేసారి బయటకొస్తారు. చూసుకోకుండా ఇద్దరు దగ్గరగా వచ్చి షోల్డర్స్ ఢీకొంటారు. ఆ క్షణం వాళ్ళ చూపులు అలా కలిసిపోతుంటాయి. వాళ్ళని అలా చూసి మైనా కంగారు పడుతుంటే మిగతా వాళ్ళు మాత్రం దగ్గరగా ఉన్న ఆ ఇద్దరిని తెలియకుండానే ఆరాధనగా చూస్తుంటారు. అక్క, బావ సాంప్రదాయ వస్త్రాలు భలే ముచ్చటగా ఉన్నారు కదమ్మా అంటుంది కీర్తి. అవును అని రాజ్యం అనబోయి మళ్ళీ పరిస్థితి గుర్తు తెచ్చుకొని బాధపడుతుంది. సేమ్ అందరి ఫీలింగ్ అదే. శ్రీమాన్ కూడా ముచ్చటగా ఉన్న ఆ ఇద్దరిని చూసి తిరిగి మైనా వైపు చూస్తాడు. ఆ క్షణం మైనా ఆలోచనలు ఎలా ఉండి ఉంటాయో శ్రీమాన్ పసికడుతూనే ఉంటాడు. కొన్ని సెకండ్ల తర్వాత కార్తీక్ పల్లవి ఆ చూపుల నుంచి తేరుకొని దూరం అవుతారు. ఈలోపుగా మౌనిక బయటకొచ్చి, వదినా అని పిలుస్తుంది. తననే పిలిచింది అనే ఉద్దేశంతో, ఏంటి మౌనిక అంటుంది మైనా. పల్లవి, కార్తీక్, శ్రీమాన్తో సహా అందరూ మైనా వైపు చూస్తారు. అది నిన్ను కాదు వదినా, నేను పిలిచింది పల్లవి వదినని అంటుంది మౌనిక. ఆ మాటతో మైనా మొహంలో రంగులు మారతాయి. మిగతా అందరిలో రకరకాల భావాలుంటాయి. పల్లవి వదిన పాలు పొంగిచ్చి ప్రసాదాలన్నీ కూడా రెడీ చేశాను అంటుంది మౌనిక. పంతులు గారికి ఇంతకు ముందే ఫోన్ చేశాను, బయలుదేరారంట, దగ్గరికి వచ్చి ఉండాలి అంటుంది పల్లవి. ఆల్రెడీ వచ్చేసానమ్మా అంటూ పంతులు గారు లోపలికొస్తాడు. మరి కొద్దిసేపటికి కార్తీక్, పల్లవి పక్కపక్కన పూజ మీద కూర్చుంటే పంతులు గారు మంత్రాలు చదువుతూ వాళ్ళ ఇద్దరి చేత పూజ చేయిస్తుంటాడు. అందరూ భక్తితో ఆ పూజ చూస్తుంటే మైనాకు మాత్రం వాళ్ళిద్దరూ అలా కలిసి కూర్చొని పూజ చేయటం తన మనసుకి కష్టంగా అనిపిస్తుంది. ఆ అమ్మాయి పాపెట్లో బొట్టు పెట్టి అమ్మవారికి నమస్కరించుకో బాబు అంటాడు పంతులు గారు. భక్తి విషయంలో కార్తీక్ కొంచెం శ్రద్ధగానే ఉంటాడు కాబట్టి కుంకుమ అందుకొని పల్లవి పాపిట్లో బొట్టు పెడతాడు.
ఆ క్షణం కూడా ఇద్దరి చూపులు కలిసిపోతుంటాయి. అందరూ అది సంతోషంగా చూస్తుంటే మైనాలో మాత్రం రకరకాల భయాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు నువ్వు కూడా నీ భర్తకి బొట్టు పెట్టమ్మా అని అంటాడు పూజారి గారు. అలాగే అని పల్లవి కూడా కార్తీక్ నుదుటిన బొట్టు పెడుతుంది. ఇద్దరి మనసులో తెలియని అలజడి నెలకొంటూ ఇద్దరు ఆ పూజ చేస్తుంటారు. ఎంతైనా పెళ్ళైనప్పుడు వ్రతంలో కూడా ఇలాంటి పద్ధతులు కార్తీక్ ఆచరించాడు. కానీ అప్పుడున్న ఆందోళన కార్తీక్ మనసులో ఇప్పుడు అంతగా లేదు. పూజారి గారు చెప్పింది చెప్పినట్టుగా పల్లవితో కలిసి భక్తిగా చేస్తుంటాడు. నిజానికి ఈ పూజారి గారికి వాళ్ళ పెళ్లి ఎలా జరిగిందనేది ఈ విషయాలు ఏవీ తెలియదు. అందరి దంపతులతో ఎలా పూజ జరిపిస్తాడో అలా పూజ జరిపిస్తూ వెళ్తున్నాడు. అందరూ చూడముచ్చటగా కనిపిస్తున్న ఆ దంపతులు చేస్తున్న పూజని ఆరాధనతో చూస్తుంటారు. అలాగే కొంచెం బాధగా కూడా చూస్తుంటారు. అలా పూజ జరుగుతూ ఉండగా వైబ్రేషన్లో ఉన్న కీర్తి ఫోన్ రింగ్ అవుతుంది. తన ఫ్రెండ్ దగ్గర నుంచి వస్తున్న కాల్ అని తెలుసుకొని అక్కడ పూజకి డిస్టర్బ్ కాకుండా కారిడార్లోకి వెళ్ళి కాల్ మాట్లాడుతూ ఉంటుంది. తల్లిదండ్రుల మధ్య కూర్చున్న హర్ష అది చూసి అతనికి కూడా ఏదో కాల్ వస్తున్నట్టుగా నటిస్తూ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని కారిడార్ వైపు వెళ్తుంటాడు. నేను మా అక్క వాళ్ళ ఇంట్లో పూజలో ఉన్నాను, ఇంటికి వచ్చాక కాల్ చేస్తానులే అని అంటుంది కీర్తి. అయితే సరే బాయ్ ఉంటాను అని తన ఫ్రెండ్ ఫోన్ పెట్టేస్తుంది. అటు నుంచి ఫోన్ కట్ కాగానే కీర్తి కూడా ఫోన్ పెట్టేయబోతుండగా హర్ష రావడం గమనిస్తుంది. హర్ష తనని చూస్తూ దగ్గరికి వస్తుంటాడు. వెంటనే కీర్తి తన మైండ్లో ఒక చెత్త ఆలోచన తెచ్చుకొని ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని నిన్ను చాలా మిస్ అవుతున్నాను రోహిత్, నిన్ను చూడాలనిపిస్తుంది అని మాట్లాడుతుంటుంది. నవ్వుతూ తన దగ్గరికి రాబోయిన హర్షకి ఆ మాటలు వినపడగానే ముఖంలో భావాలు మారుతూ దగ్గరికి వస్తాడు. దగ్గరికి వచ్చిన హర్షని చూసి కోపంగా మొహం పక్కకు తిప్పుకొని, రేపు కాలేజీలో మనం కలిసినా కూడా ఇన్ని గంటలు నిన్ను చూడకుండా ఉండాలి కదా రోహిత్ అని బాధ నటిస్తుంటుంది. తన దగ్గర వేషాలు తక్కువ లేవు అని హర్ష మనసులో అనుకొని చేతిలో ఉన్న ఫోన్ని వెనక్కి పెట్టుకొని కావాలని తన నెంబర్కి కాల్ చేస్తుంటాడు. దాంతో ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా నటిస్తున్న కీర్తికి చెవి దగ్గర ఉన్న ఫోన్ రింగ్ కాగానే అవాక్ అవుతుంది. ఆ క్షణం తన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి హర్ష నవ్వు కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టపడుతుంటాడు. ఛా, ఎవరో కానీ నన్ను బుక్ చేయడానికి కాల్ చేసినట్టుగా ఉంది అని కీర్తి తిట్టుకొని ఆ ఫోన్ ముఖం ముందుకి తెచ్చుకొని నెంబర్ చూసి మరొకసారి అవాక్ అవుతుంది. హర్ష ఆ ఫేస్ చూసి నవ్వుతుంటాడు. ఆ నవ్వు చూస్తున్న కీర్తికి ఏడుపు ఒక్కటే తక్కువ. హర్ష అలా నవ్వుతూనే ఆ ఫోన్ కట్ చేస్తాడు. అలా ఫోన్ కట్ చేసి తనతో ఏదో మాట్లాడబోతుండగా హర్షకి నీతు దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. ఇద్దరు దగ్గరగానే నిలబడేసరికి నీతు కాలింగ్ అని హర్షనే కాకుండా కీర్తి కూడా చూస్తుంది. ఆ పేరు చూడగానే కీర్తి ముఖం ఇంకా ఏడుపు మొహంగా మారిపోతుంటే, నిన్ను ఏడిపించడానికి నీతు కరెక్ట్ టైంకి ఫోన్ చేసింది అని హర్ష మనసులో అనుకుని లిఫ్ట్ చేసి హాయ్ మై డియర్ డార్లింగ్ అని అంటాడు. అలా అనగానే ఇక్కడ కీర్తి గుడ్లు వెళ్ళబెట్టి చూస్తుంటే అక్కడ నీతుకి హర్ష నుంచి అలా వినపడగానే తన కళ్ళు మళ్ళీ 100 వోల్ట్స్ బల్బుతో వెలుగుతున్నట్టుగా ఉంటాయి. ఒక్కరోజు కాలేజ్ లేకపోయినా నేను చాలా మిస్ అవుతున్నాను నీతో అంటూ ఈసారి హర్ష తన ముందు కవ్వింపుతో నటిస్తూ మాట్లాడుతుంటాడు. అక్కడ నీతు పొంగిపోతుంటే ఇక్కడ కీర్తి కాలిపోతుంటుంది. వా వర్ష, నువ్వేనా నాతో ఇలా మాట్లాడేది అని నీతు భూమి మీద నిలబడటం లేదు. ఐ మిస్ యూ అని ఆశ నటిస్తూ మాట్లాడుతుంటే కీర్తి ఇక ఆ మాటలు వినలేక రుసరుసలాడుతూ లోపలికి వెళ్తుంది. తన కోపాన్ని చూసి హర్ష నవ్వుకుంటాడు. నువ్విలా మాట్లాడుతుంటే నేను ఎంతగా పొంగిపోతున్నానో తెలుసా హర్ష అని అటు నుంచి నీతు మాటలు వినిపిస్తుంటాయి. తన మాటలకు హర్ష కంగారు పడుతూ సారీ నీతు, నేను నీతో లవ్లో ఉన్నట్టు నటిస్తున్నాను. ఆల్రెడీ నా మనసులో ఇంకొక అమ్మాయి ఉంది, తన ముందు నీతో అలా నటిస్తున్నాను అని ఉన్న విషయం చెప్తాడు. అలా చెప్పగానే నీతు సంతోషమంతా ఆవిరైపోతుంది. ఏమీ అనుకోకు నీతు,
అని చెప్పి హర్ష ఫోన్ పెట్టేస్తాడు. ఇప్పుడు నీతూకి కాలిపోతుంది. లోపలికొచ్చిన కీర్తి మండిపోతూ నిలబడి ఉండగా హర్ష లోపలికొస్తాడు. లేకపోతే నా ముందే నాటకాలా? నీకు ఈ మాత్రం ఉండాలి అని హర్ష నవ్వుకుంటూ ఉంటాడు. ఇక పూజ దగ్గర చూస్తే కార్తీక్ పూజారి గారి మాటలు ఆజ్ఞాపించి పల్లవి చేతికి పూజించిన కంకణం కడుతుంటాడు. అదంతా చూస్తున్న మైనాకి వీళ్ళనసలు సపరేట్గా ఎందుకు ఉండమన్నానా అన్నట్టుగా తల పట్టుకుంటుంది. పూజ కాబట్టి వచ్చిన గెస్ట్లు దంపతులుగా చాప మీద కూర్చొని ఆ పూజ చూస్తుంటారు. అలా మైనా శ్రీమాన్ కూడా పక్కపక్కగానే కూర్చుంటారు. తర్వాత పల్లవి కూడా కార్తీక్ చేతికి కంకణం కడుతుంటుంది. అమ్మా, ఈ కంకణాలు భార్యాభర్తలు ఒకరికొకరు కట్టుకోండి అని పూజారి గారు ఆ కంకణాల ప్లేట్ మౌనికకి అందిస్తాడు. నేను అందరికీ ఇస్తానులే పూజారి గారు అని చెప్పి మౌనిక ముందుగా మట్టయ్య ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్తుంది. ఆ పక్కన ఉన్న వినయ్ని కూడా కోపంగా చూస్తూనే రాజ్యం గారికి మట్టయ్య గారికి ఇస్తుంది. వినయ్ కూడా తన్ని కోపంగానే చూస్తుంటాడు. అలా మౌనిక అందరికీ కంకణాలు ఇస్తూ వస్తూ చివరికి శ్రీమాన్కి మైనాకి కూడా కంకణాలు అందిస్తుంది. తన ఆలోచనలు శ్రీమాన్ గ్రహిస్తూనే కంకణం పట్టుకొని మైనా వైపు చూస్తుంటాడు. శ్రీమాన్కి మరో పక్కన కూర్చున్న జగదీశ్వరరావు గారు కొడుకు వైపు చూసి, పూజ చేయించిన కంకణాలు ఇచ్చినప్పుడు కట్టుకోకుండా ఉండకూడదు, ఒకరికొకరు కట్టుకోండి అని అంటాడు. సరే డాడ్ అని చెప్పి శ్రీమాన్ తన చేతికి కంకణం కడతాడు. తర్వాత మైనా కూడా శ్రీమాన్కి కంకణం కట్టక తప్పలేదు. ఇలా కొద్దిసేపటికి పూజ అయిపోతుంది. చివరిగా పూజారి గారు పూజ ముగించి లేచి నిలబడితే కార్తీక్ పల్లవి పూజారి గారి కాళ్ళకు నమస్కరిస్తుంటారు. పూజారి గారు వారి ఇద్దరి మీద అక్షంతలు వేసి, దీర్ఘ సుమంగళి భవ, శీఘ్రమే పుత్ర ప్రాప్తిరస్తు అని దీవిస్తాడు. ఆ దీవెన విని కార్తీక్ పల్లవితో పాటు అందరూ స్టన్ అవుతారు. మైనా గుండెల్లో అయితే ఇంకా పెద్ద బాంబు పేలినట్టుగా ఉంటుంది. కార్తీక్ పల్లవి పూజారి గారి కాళ్ళు పట్టుకుని ఉండే ఒకరికొకరు ఇబ్బందిగా మొహాలు చూసుకుంటారు. ఆ ఫీలింగ్తోనే ఇద్దరు లేచి పూజారి గారిని చూస్తారు. పూజారి గారికి వాళ్ళ గురించి ఏమీ తెలియదు కాబట్టి అలా దీవించాడని కార్తీక్కి పల్లవికి అర్థమవుతుంది. ఆ దీవెనకు శ్రీమాన్ కూడా విస్మయం చెందుతాడు. పల్లవి ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే ఫీలింగ్. కార్తీక్ తండ్రి శ్రీమాన్ తండ్రి కూడా ఒకరికొకరు చూసుకుంటారు. కానీ కార్తీక్ పూజారి గారికి తెలియజేయాలనే ఉద్దేశంతో, అది పూజారి గారు, మేము భార్యాభర్తలమైనా అని మాట్లాడబోతుండగా, కార్తీక్ అంటూ జయరాం గారు కొడుకు మాటలకు అడ్డుపడుతూ అక్కడికి వచ్చి జేబుల నుంచి డబ్బులు తీసి పంతులు గారి చేతిలో పెట్టి, పూజ బాగా చేయించారు పంతులు గారు, మీకు కృతజ్ఞతలు అని అంటాడు చేతులు జోడించి. అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ వెళ్ళొస్తానండి అని చెప్పి పంతులు గారు వెళ్ళిపోతారు. కార్తీక్ మాటలకి అడ్డు వచ్చినందుకు మైనా జయరాం గారి వైపు కాస్త కోపంగా చూస్తుంటుంది. పూజారి గారు మమ్మల్ని తప్పుగా దీవించారు నానా, నేను అదే ఉన్న విషయం చెప్పబోతుంటే మీరు చెప్పనివ్వలేదేంటి అని అడుగుతాడు కార్తీక్. పంతులు గారు మీ గురించి తెలియక అలా దీవించాడనే విషయం ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. ఇక అలాంటప్పుడు ఉన్న విషయం పూజారి గారికి చెప్పడం ఎందుకు? నా ఇంటి విషయాలు ఈ నోట ఆ నోట వెళ్ళి అందరికీ తెలియడం నాకు ఇష్టం లేదు అని అంటాడు జయరాం గారు. అది కాదు నానా అని కార్తీక్ అనబోతుండగా జగదీశ్వరరావు గారు కూడా అక్కడికి వచ్చి, కొత్త ఇంట్లోకి వచ్చి పూజ చేయించుకున్నావు కార్తీక్, పూజ చేసిన మీరే కాదు, పూజ చేయించిన పంతులు గారు కూడా మీ ఇంటి నుండి ప్రశాంతంగా తృప్తిగా వెళ్ళాలి, కానీ సందేహంతో వెళ్ళడం మంచిది కాదు. మీ నాన్నగారు అడ్డుపట్టడం మంచిదే. ప్రస్తుతానికి ఈ దీవెన గురించి మర్చిపోయి పూజ మంచిగా జరిగినందుకు సంతోషపడండి అని అంటాడు. అవును, వారు చెప్పేది కరెక్ట్. ఇంతసేపు పూజ చేయించిన పంతులు గారిని సందేహంలో పెట్టి పంపించడం మంచిది కాదు అంటూ జయంతి గారు కూడా అక్కడికి వచ్చి, పూజ అయిపోయింది కదా, అందరికీ ప్రసాదాలు పెట్టమ్మా అని అంటుంది. కానీ పల్లవి కూడా డిస్టర్బెన్స్ మైండ్తో ఉంటుంది. మీ అత్తగారు చెప్పారు కదా పల్లవి, పెద్దల మాట గౌరవించడం మంచిది అంటుంది ఈశ్వరి గారు. సరే అని పల్లవి దేవుని ముందు పెట్టిన ప్రసాదాలను చేతిలోకి తీసుకుంటుంది. కానీ మైనా మాత్రం వాళ్ళ మాటలకు రాజీ పట్టం లేదు.
కొద్దిసేపటికి పల్లవి, మౌనిక, కీర్తి కలిసి అరిటాకుల్లో పులిహోర, పాయసం, దద్దోజనం ప్రసాదాలు పెట్టి అందరికీ పంచుతుంటారు. కూతురు, అల్లుడు కలిసి సంతోషంగా పూజ చేసుకున్నందుకు మిస్టర్ మట్టయ్య ఫ్యామిలీ మాత్రం కాస్త తృప్తిగా ఉంటారు. ఇలా అందరూ ప్రసాదాలు ఆరగించిన తర్వాత వెళ్ళొస్తాం కార్తీక్ అంటూ ముందు జగదీశ్వరరావు గారి దంపతులు లేస్తారు. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలండి అని కార్తీక్ కూడా మనస్ఫూర్తిగా చెప్తాడు. ఎలాగో మేము వచ్చాం కదా ఆశ, మాతో పాటు కారులో వెళ్దాంరా అని అంటారు జగదీశ్వరరావు గారి దంపతులు. మళ్ళీ ఎప్పుడో కలిసేది అన్నట్టుగా ఆ క్షణం ఆర్ష, కీర్తి చూపులు కలుస్తాయి. అలా ఆ ఫ్యామిలీ వెళ్ళిపోతుంది. మరి కాసేపటికి మిస్టర్ మట్టయ్య ఫ్యామిలీ కూడా బయలుదేరుతుంది. వినయ్ ఎప్పుడిలాగానే మౌనికని కోపంగా చూసి ఫ్యామిలీతో బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇక మిగిలింది శ్రీమాన్, మైనా. పంతులు గారు దీవించినప్పటి నుండి కార్తీక్ ఒక కంట మైనాని గమనిస్తూనే ఉన్నాడు. ఇక నేను కూడా బయలుదేరుతాను కార్తీక్ అంటాడు శ్రీమాన్. అమ్మ మైనా, నువ్వెలా వచ్చావు అని అడతారు జయరాం గారు. క్యాబ్లో వచ్చాను అంకుల్ అంటుంది మైనా. శ్రీమాన్ బైక్ తీసుకుని వచ్చాడు కదా, శ్రీమాన్ బైక్ మీద వెళ్ళు అంటాడు జయరాం గారు. శ్రీమాన్ బైక్ మీద వెళ్ళమనగాని మైనా ఆశ్చర్యపోతుంటుంది. అసలు నిజానికి మైనా కార్తీక్తో ఒంటరిగా కలిసి కాసేపు మాట్లాడాలని, కార్తీక్ నా వాడు అని పల్లవికి ఇంకొకసారి తెలియజేయాలని ఆశతో వచ్చింది. కానీ తను వచ్చిన దగ్గర నుంచి తన కళ్ళ ముందు ఏవేవో జరిగిపోయాయి. బైక్ మీద వెళ్తుందిలేండి, ఎలాగో ఇద్దరు ఇంటికేగా వెళ్ళేది అంటుంది జయంతి. శ్రీమాని కూడా తను ఎక్కించుకోవడం ఇష్టం లేకపోయినా వాళ్ళ మాటని కాదనలేక మౌనంగా ఉంటాడు. మైనా కార్తీక్ వైపు చూస్తుంది. ఆ చూపుల్లో కోపం కనిపిస్తుంటుంది. ఆ కోపం కార్తీక్ ఒక్కడే కాదు, పల్లవి కూడా గమనిస్తుంటుంది. నేను బైక్ దగ్గర వెయిట్ చేస్తుంటాను మైనా అని చెప్పి శ్రీమాన్ వెళ్ళిపోతాడు. బాయ్ వదినా అంటుంది మౌనిక. బాయ్ అని ఏదో ముక్తసరిగా చెప్పి కార్తీక్ని, పల్లవిని కోపంగా చూస్తూ బయటికి వెళ్తుంది. వాళ్ళని పంపించడానికి అందరూ కూడా బయటకొస్తారు. శ్రీమాన్ బైక్ స్టార్ట్ చేయగానే పల్లవితో సహా అందరూ చూస్తూ ఉండగానే మైనా శ్రీమాన్ వెనుక కూర్చుంటుంది. అందరూ చూస్తూ ఉండగానే బైక్ స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్తుంది. ఇక మేం కూడా బయలుదేరుతామమ్మా పల్లవి అంటుంది జయంతి గారు. ఎన్ని రోజులు వాళ్ళతో ఉండి ఇప్పుడు ఒంటరిగా ఉండటానికి పల్లవి మనసులో బాధగా అనిపిస్తుంది. పల్లవిని ఏమీ అనుకురా, జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఆ ముగ్గురు కూడా వాళ్ళ కారులో వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోగానే కార్తీక్, పల్లవి ముభావంగా ఇంట్లోకి వస్తారు. కార్తీక్ రూమ్లోకి వెళ్ళిపోతే పల్లవి అక్కడున్న వస్తువులు సర్దుతుంటుంది. ఇలా కార్తీక్ డిస్టర్బెన్స్ మైండ్తో కూర్చుని ఉండగా కొద్దిసేపటికి మైనా దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. కాల్ లిఫ్ట్ చేసి ఏంటి మైనా అని అంటాడు. ఆ ప్రశ్న నేను అడగాలి కార్తీక్, అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా అంటూ మైనా గొడవకి దిగుతుంది. నేనేం చేశాను మైనా, నన్నెందుకు అంటున్నావు అంటూ ఇక్కడ కార్తీక్ కూడా సీరియస్ అవుతాడు. మాటలు గట్టిగా అనేసరికి వాళ్ళ గొడవ పల్లవికి వినిపిస్తుంటుంది. మైనా కోపంగా తిడుతుంటే ఇక్కడ శ్రీమానికి కూడా వినిపిస్తుంటుంది. ఇద్దరి మధ్య మాట పెరిగి ఫోన్లో గొడవ పడుతుంటారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.